టీడీపీ నుంచి మెడబట్టి బయటకు గెంటేశారని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు వాపోయారు. అవమానకర పరిస్థితులు టీడీపీలో అనుభవించానని ఆయన వాపోయారు. వైఎస్ జగన్ హక్కును చేర్చుకుని పార్టీలోకి ఆహ్వానించారని అన్నారు. అమలాపురం పార్లమెంట్ ఇస్తా అని చెప్పి మోసం చేసి పండుల రవీంద్రబాబుకి ఇచ్చారని చెప్పారు. తన పట్ల లోకేష్ చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటోన్న గొల్లపల్లి సూర్యారావుతో మా ప్రతినిధి వినయ్ ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎందుకు తెలుగుదేశం పార్టీలో టికెట్ ఇవ్వలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన రోల్ ఏ విధంగా ఉండబోతుంది, ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు గొల్లపల్లి సూర్యారావు ఉన్నారు. ఆయన మసలు తీసుకుందాం. సార్ చెప్పండి సార్, తెలుగుదేశం పార్టీలో చాలా కీలకంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ మీకు ఎందుకు సీట్ నిరాకరించింది? తెలుగుదేశం పార్టీ అమలాపురం పార్లమెంట్లో ఉన్నటువంటి 3 సెగ్మెంట్స్ షెడ్యూల్ కులాలకు కేటాయించినటువంటి సెగ్మెంట్స్ అమలాపురం, రాజోలు, పి గన్నవరం. ఈ 3 నియోజకవర్గాల్లో ఒక సీటే దళితుల సీటు అనౌన్స్ చేశారు. ఆ దళితుల సీటు అనౌన్స్ చేసినటువంటి మరు గంట నుంచి ఏ రకమైనటువంటి పరిస్థితులు ఆ ప్రాంతంలో ఉన్నాయో మీరు అందరూ చూస్తున్నారు. చాలా దురదృష్టం అది. తదుమ 2 స్థానాలు కూడా జనసేన పార్టీకి కేటాయించినటువంటి విషయంగా నేను అనుకుంటున్నాను. అంచేత నాకు ఇంకా అక్కడ స్థానం లేదు. అయినప్పటికీ స్థానం లేకపోయినా బాధ్యతగా పనిచేద్దాం అనుకునే సందర్భాలు ఉన్నప్పుడు కూడా చాలా నిర్లక్ష్యమైనటువంటి వైఖరి నా పట్ల. నీకు జవాబు చెప్పేది ఏంటని ఎవరెవరి చేత నాతో మాట్లాడించడం, ఈ మాటల్లో ఒక అర్థం పర్థం లేకుండా కనీసం ఇంత పెద్ద వయసులో ఉన్నటువంటి నేను ఇంతకాలం 43 సంవత్సరాలు ఈ ప్రజా జీవితంలో జీవిస్తున్నటువంటి వ్యక్తిగా కనీసం మర్యాద కూడా లేకుండా ప్రవర్తించినటువంటి ఆ యొక్క తీరు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ యొక్క తీరు కానీ చూస్తున్నప్పుడు బాధ అనిపించింది. 2014లో కూడా చంద్రబాబు నాయుడు గారు మీరు 2014లో కూడా నన్ను మోసగించావు. 14వ సంవత్సరంలో నన్ను అమలాపురం లోక్సభకు అభ్యర్థిని ప్రకటించారు. మీరు అనంతకాలంలోనే ఒక సిండికేట్ నీ దగ్గరికి వస్తే సిండికేట్ ద్వారా ఒక అమలాపురానికి ఒక అభ్యర్థిని తీసుకుని నన్ను అబాస్పాలు చేసావు. అయినా నేను బాధపడలేదు. పార్లమెంట్కి ఎప్పుడైతే అనౌన్స్ చేసావో అమలాపురం పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు సైకిల్ యాత్ర చేసుకున్నాను. 7 నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయడానికి కష్టపడ్డాను. చివరికి నాకు పార్లమెంట్ సీట్ ఇవ్వలేదు, నువ్వు ఒక అసెంబ్లీ సీట్ ఇచ్చావు. ఆ రకంగా ఆ రోజు నన్ను అవమానించావు. ఈవేళ నీ లెక్కేంటి, నువ్వెంతటి వాడు, నువ్వేంటి, నీ స్థాయి ఏంటి అని 5 సంవత్సరాలు నా చేత ఊడుకుని చేయించుకున్నావా నీ పార్టీకి? ఏమయ్యా నీ అమలాపురంలో ఉన్నటువంటి 7 పార్లమెంట్ సెగ్మెంట్లో 7 శాసనసభ ఆ నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గానికైనా తక్కువ స్థాయిలో నువ్వు చెప్పినటువంటి పార్టీ కార్యక్రమాలు నిర్వహించలేదన్నటువంటి ఏమైనా చిన్న అన్రిమార్క్ నా దగ్గర ఏమైనా ఉందాయా? నేను ఈ వయసులో కూడా ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలిచి నాకు ఇవ్వడం, అవకాశం ఇవ్వడం అనేది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. శక్తి లేకపోయినా కూడగట్టుకునే శక్తిని తప్పకుండా మరలా ఈయన ముఖ్యమంత్రి చేయడం కోసం కష్టపడతాను. అన్కండిషనల్గా నేను పార్టీలోకి వచ్చాను. నాకు ఆ సీటు కావాలి, ఈ సీటు కావాలనే ఒక కండిషన్తో నేను ఇక్కడికి రాలేదు. అలాగే వారు కూడా నాకేమీ ప్రలోభాలు పెట్టలేదు. నీకు అది ఇస్తాను, ఇది ఇస్తానని కూడా వారు ఏమి నాకు చెప్పలేదు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ప్రతి టాస్క్ ను ఫినిష్ చేశాను. చాలా కమిట్మెంట్ తో తెలుగుదేశం పార్టీకి పనిచేసినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అన్యాయం చేసింది, బయటికి గెంటేసింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలిచి మంచి స్థానం కల్పించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కలిసి పనిచేస్తారని చెప్పి మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత గొల్లపల్లి సూర్యారావు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ జీవంతో కలిసి వినయ్, HM TV.